హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ వండర్ఫుల్ వీడియో. నేను ఇప్పుడు ప్రస్తుతం వారాహి సిల్క్స్ మన కుకట్పల్లి బ్రాంచ్ కి వచ్చేసాను. మీ అందరికీ తెలుసు కదా, వారాహి సిల్క్స్ అంటేనే సాంప్రదాయానికి, ఎలిగెన్స్ కి అండ్ మోడర్నిటీకి మధ్యలో ఉండే ఒక వారధ లాంటిది. సో మరి ఈసారి ఇక్కడ ఈ వారాహి సిల్క్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ ఏమున్నాయో ఇవాళ నా వీడియోలో మీ అందరికీ చూపించబోతాను. సో మన స్టైల్లో స్టార్ట్ చేద్దామా? 3, 2, 1, get set, go! యాక్చువల్గా అండి, మీరు శారీస్ చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తారో కానీ నేనైతే మాత్రం ఇట్లాగా ఈ షోరూమ్ టూర్స్ చేస్తూ అయితే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఒక్కొక్క శారీ గురించి నాకు తెలుసు, మీకు చెప్పాలి అన్న ఒక ఆతృత ఏదైతే ఉంటుందో, ఐ జస్ట్ ఎంజాయ్ దట్ స్పిరిట్. సో ఈ షోరూమ్ టూర్ మనకి వారాహి సిల్క్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ గురించి మాట్లాడితే, బేసికల్గా షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వచ్చేసి మనకి బిలో 4,000 శారీస్ ఉంటాయన్నమాట. ఇమిటేషన్ శారీస్ ఉంటాయి, దాని తర్వాత వర్క్ శారీస్ ఉంటాయి, దాని తర్వాత డైలీ వేర్ శారీస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ కనిపిస్తున్న శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బిలో 2,000 రూపీస్ శారీస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మనం వర్క్ శారీయే, సాఫ్ట్ సిల్క్ లాగా అనిపిస్తుంది, కొంచెం టసర్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నవన్నీ బిలో 2,000 శారీస్ అండి. చాలా రెగ్యులర్ వేర్కి, కొంచెం ఆఫీస్కి వేసుకోవడానికి చాలా డీసెంట్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ శారీస్ కూడా. అండ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో టూ గుడ్ అని అనిపిస్తుంది. మనకు రెగ్యులర్ వేర్ శారీస్ చాలా డీసెంట్గా, ఎలిగెంట్గా టసర్ శారీసు, సాఫ్ట్ సిల్క్ శారీసు ఇలాంటివి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. చూసారా, ఈ శారీ కూడా ఇది యాక్చువల్లీ వర్క్ శారీ. ఈ మ్యానిక్విన్కి పెట్టింది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీ వచ్చేసి మనకి ఇట్ ఈస్ జస్ట్ 2,199 రూపీస్. అండ్ ఈ శారీ పర్టికులర్గా ఈ సీజన్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క కలర్ ఇస్తారు కదా. ఈ సీజన్కి వచ్చేసి లావెండర్ కలర్ అనమాట. అండ్ దిస్ లావెండర్ కలర్ ఇస్ లైక్ టూ గుడ్ అని అనిపిస్తుంది. ఫుల్ క్లయింట్స్ అందరూ ఉన్నారు, బిజీగా షాపింగ్ జరుగుతుంది. సో ఈ కౌంటర్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా విల్ జస్ట్ షిఫ్ట్ టు దన్ అదర్ కౌంటర్. బట్ ఈ కౌంటర్ వదిలేసి వెళ్ళాలి అని అంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కనుక మీరు చూస్తే గోల్డ్ కలర్ శారీ విత్ స్ట్రైప్స్, ఏ మోడల్ అయినా సరే ఫుల్ అడ్వర్టైజ్ చేసేది ఇదే కాన్సెప్ట్. హై ఎండ్ శారీస్ దగ్గర నుంచి మనకి నార్మల్ శారీస్ అంటే రెగ్యులర్ వేర్ శారీస్ దాకా కూడా ఈ పర్టికులర్ పేస్టల్ కలరు అంటే బీచ్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ స్ట్రైప్స్ అనమాట. చాలా క్లాసీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో వెరీ ట్రెండీ. సో ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇవన్నీ మనకి మంగళగిరి పట్టు శారీస్ లాగా కనిపిస్తున్నాయండి. చెక్స్, ఆ వింటేజ్ మోడల్స్ ట్రెండింగ్ నడుస్తున్నప్పటి నుంచి ఈ వింటేజ్ కలెక్షన్ అంటే అసలు జనాలు టూ గుడ్ అంటే టూ గుడ్. మనకు ఒకటి అడ్వాంటేజ్ ఎంత తెలుసా, ఇవన్నీ బిలో 4,000 రూపీస్ శారీస్ కదా. ఈ 4,000 రేంజ్ అంటే ఇవన్నీ కొంచెం మనం ఇమిటేషన్ శారీస్లా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు. క్వాలిటీ కానీ లేకపోతే ఈ టెక్స్చర్, ఈ ఫ్యాబ్రిక్ కానీ అంత బాగుందని అనిపిస్తుంది. అసలు ఈ శారీ అయితే నేను ఇందాక నుంచి చూస్తున్నా, మనం పెద్ద పట్టు చీరల్లో 1,00,000 రూపాయలు అబవ్ రేంజ్లో చూస్తామేమో ఈ శారీస్. బట్ ఇది మనకి ఫ్యూజన్ మిక్స్ పటోలా శారీకి విత్ అది ఎంత క్లాసీగా ఉందంటే నాకు అసలు టూ గుడ్లా ఉంది ఈ శారీ. గోల్డ్ ముద్దలాగా అట్లా మెరిసిపోతుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్గా ఉంది. పటోలా శారీ మిక్స్ లాగా అనిపిస్తుంది నాకు. మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు, పటోలా పళ్ళు. దిస్ ఇస్ టూ గుడ్. ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనే చెప్పొచ్చు. అండ్ మూవింగ్ అహెడ్ ఈ శారీస్ అన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా వర్క్ శారీసే. మేబీ బనారస్ శారీసు, కోటా శారీసు వాటి యొక్క నెక్స్ట్ లెవెల్ అంటే దానికంటే కొంచెం ముందు ప్రేయర్ స్టెప్గా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ శారీస్, హాయిగా ఉంటాయి. చూడండి, లైట్ వెయిట్. ఈ పర్టిక్యులర్ ఇండిగో కాంబినేషన్లో శారీ అయితే అసలు ఏదో చాయ్ యాడ్లో ఆ మోడల్ కూడా ఇట్లాంటిదే. ఇండిగో కలర్ శారీ, చెక్స్ వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని జస్ట్ ఆ సిల్వర్ జ్యువెలరీతో పేరప్ చేసి టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఇష్టం తెలుసా ఈ ఇండిగో కలర్ శారీతో పేరప్ చేసుకోవాలి అని. అఫీషియల్గా వెళ్ళాలనుకున్నా, చిన్న పార్టీస్కి వెళ్ళాలనుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. ఇక్కడ అందరూ కూడా మనకి ఆ శారీసే ఉంటాయి. సో ఇక్కడ నుంచి బేసికల్గా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే లోపు ఈ స్టాండీస్లో అరేంజ్ చేసిన శారీస్ ఇవన్నీ రెగ్యులర్ వేర్ శారీస్, ఇంట్లో వేసుకునే శారీస్, జస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేకుండా జస్ట్ మనకి ఇంట్లో వేసుకోవడానికి శారీస్ ఉంటాయి కదా, ఆ సెక్షన్ ఆఫ్ శారీస్ అనమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర.
ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి 4,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ లోపు శారీస్ ఉంటాయి. సో ఆ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్ విశేషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో. ఎస్, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. వారాహి సిల్క్స్లో అసలు రావడమే ఈ ఫ్లోర్లోకి ఈ మోడల్ కట్టుకున్నటువంటి ఈ శారీ టూ గుడ్ అంటే టూ గుడ్ అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ బనారస్ పట్టు శారీ అనమాట. సో ఇప్పుడు మనం కంచి పట్టు చీరల్ని ప్రతి ఒకేషన్కి యూజ్ చేయలేం కాబట్టి బనారస్ శారీస్తో కూడా అంతే రాయల్టీని, అంతే ఎలిగెన్స్ని, అసలు ఈ చీర కూర్చుని నిజంగా ఈ ఉయ్యాల్లో ఊగుతుంటే ఒక మహారాణి ఊగుతున్నట్టే ఉంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. జనరల్గా మనకి బనారసీస్లో కూడా ఆరెంజెస్, పింక్స్, రెడ్స్ ఇట్లాంటివే దొరుకుతుంటాయి. బట్ ఈ సీ గ్రీన్ కలర్ శారీ రాయల్ లుక్కే వేరే లెవెల్ అన్నట్టుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇట్లా వచ్చిన వెంటనే వీ విల్ బీ హ్యావింగ్ హియర్ ఆర్ హ్యాండ్లూమ్ కౌంటర్ అనమాట. సో హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదొక లాంటి గ్రేస్, ఒక డివినిటీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాండ్లూమ్ శారీస్లో మన చేనేత కార్మికుల కష్టం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ కష్టం అంతా ఒక అందమైన చీర రూపంలో నేస్తే ఆ చీర కట్టుకున్న తర్వాత వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్ అంతే. సో ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీసు. ఈ హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఇది వచ్చేసి మనకి ప్రైస్ 8,259, అది డిస్కౌంట్ పోను 6,999కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం నేప్ చీరలు అంటాం కదా. నేను మీకు టకటక మోడల్స్ చూపిస్తాను, బికాజ్ నాకంటే కంగారుగా మీరే ఉన్నారు ఎక్కువ మోడల్స్ చూడడానికి, నాకు అర్థమవుతుంది. మంచి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీ, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా గ్రేసీగా ఉంటుంది. అండ్ ఈ శారీ ఇందాకటి నుంచి చూస్తుంటే నేను ఏంటి డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తుంది. ఇది చాలా బాగుంది, కొంచెం ఫ్యూజన్ డిజైన్లా ఉంది, కంచి బార్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టెంప్లెట్ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ శారీలోనే ఒక కొత్త ప్యాటర్న్గా అనిపిస్తుంది. కాటన్ శారీలా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎస్పెషల్లీ. అండ్ కొన్ని చీరలు చక్కగా మాట విని మన బాడీ స్ట్రక్చర్కి సూట్ అయ్యేటట్టు ఉంటాయి కదా, అట్లా ఉంది ఈ శారీ, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మన ఎవర్ గ్రీన్ వావ్ కలంకారీ శారీస్. ఈ శారీస్ వచ్చేసి మనకి 4,899. కలంకారీలోనే కాటన్లో కాకుండా మనకి ఫ్లోయీ మెటీరియల్లో వచ్చే ఈ కలంకారీ ఫ్యాబ్రిక్, మేబీ ఒక సిల్క్ శారీ, కలంకారీ సిల్క్ శారీ. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సెక్షన్ అంతా మనకి శారీస్ అనమాట, ఆల్ డిపెండింగ్ టు హ్యాండ్లూమ్ సెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది పట్టు చీర, ఎంత బాగుందో కదా ఈ పట్టు శారీ. మంచి బ్లూ అండ్ పింక్ కల్నేత కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ శారీ డిస్ప్లేకి పెట్టారు ఇక్కడ. ఇట్ ఈస్ టూ గుడ్. అండ్ ఇది కూడా మనకి నేను చూస్తే దూరం నుంచి ఇది పట్టు చీర అనుకునేది, పట్టు చీర కాదు. దిస్ ఇస్ నైస్ సిల్క్ శారీ, ఫ్లోయీ మెటీరియల్లో వచ్చిన శారీ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా మన బిన్ని సిల్క్ శారీస్, అమ్మ బాబా ఇంత తక్కువగా ఉన్నాయి ఆ బిన్ని సిల్క్ శారీస్. బేసికల్గా మనకి మైసూర్ క్రేపు, బిన్ని సిల్క్ శారీస్ ఇవన్నీ 9,000 ఆ రేంజ్లో ఉంటాయి కదండి. వీళ్ళ దగ్గర ఈ శారీ 7,000. చాలా అంటే చాలా బాగుంది. నిండు బచ్చల పండు రంగు అంటారు కదా, దానికి గ్రీన్ బార్డర్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది చూడండి. సో మైసూర్ సిల్క్ శారీస్ 7,000కే వారాహి సిల్క్స్లో దొరుకుతాయి అన్నమాట. నైస్. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బరువు ఉంది శారీ. బిని సిల్క్ శారీస్ని మనం బరువుతో చూస్తూ ఉంటాం కదా, సో ఈ శారీ కూడా అంతే. 11,899. మనకి పెసర గ్రీన్ అంటారు కదండి, ఆ పెసర గ్రీన్ కాంబినేషన్కి విత్ వైలెట్ బార్డర్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, బిర్నీ సిల్క్ శారీ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వీ హ్యావ్ నైస్ సాఫ్ట్ సిల్క్ శారీస్. ఇప్పుడు వస్తున్నాయి కదండి, కంచి పట్టు చీరల్లా కాకుండా, అంటే అవి మాట కొంచెం వినకుండా అలా ఉంటాయి. బట్ ఈ శారీస్ వచ్చేసి నైస్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో పేస్టల్ పింక్ బార్డర్తో టూ గుడ్ ఉంది. టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది ఈ శారీ కూడా. ఈ శారీ చూస్తుంటే కొంచెం టెంప్టేషన్ ఎక్కువగానే ఉంది నాకు, ఏం తీసుకోవాలా అని. అసలు మోడల్కి ఒక మోడల్ బాగుంది అనుకునే లోపు మనకి ఇంకొక మోడల్ దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ, బనారసి జార్జెట్ శారీ. ఈ శారీలో ఈ కలర్ ఎస్పెషల్లీ, అంటే చీరంతా చూస్తే లావుగా అట్లా అనిపించింది కానీ, బట్ కొంచెం ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ చీర అట్లా కట్టుకుంటే ఇట్లా గ్లో అవుతుంది అనమాట ఫేస్. మంచి బొట్టు రంగులో ఉన్న శారీ, ఇది కూడా జార్జెట్ శారీ, టూ గుడ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఇవి ఎవర్ గ్రీన్ టస్సర్ చీరలు ఇష్టపడని వాళ్ళు, ఎలిగెంట్గా ఉండని వాళ్ళు ఎవరు ఉంటాయి చెప్పండి. ఇది మనకి 4,999 రూపీస్తో ఈ టస్సర్ శారీ అవైలబుల్గా ఉంది.
లైట్ వెయిట్, ఎక్కడికి కావాలంటే అక్కడికి పెట్టుకెళ్ళిపోవచ్చు. బ్లౌజులకి వర్క్లు ఏం అక్కర్లేదు, డీసెంట్గా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికి రాగానే ఈ శారీ ఏంటో రా అని పిలుస్తుంది నన్ను, ఎందుకంటే ఆ కలర్ అంత బాగుంది కాబట్టి. చక్కగా ఇక్కడ పీకాక్ ప్యారెట్ బార్డర్ ఇచ్చారు. దాని తర్వాత మంచి షిమ్మర్ జార్జెట్ శారీ లాగా ఉంది. ఇది కూడా నైస్. ఇది కూడా అంటే కొన్ని శారీస్ మనం ఇట్లా వేసుకుంటే ఇట్లా లేస్తాయేమో అని అనుకున్నాం కదా. ఇది జస్ట్ 3299 ఉంది. బట్ చక్కగా ఒంటికి ఇట్లాగా హద్దుకుపోయేటట్టుగా ఉందన్నమాట ఈ శారీ. టూ గుడ్ ఉంది క్వాలిటీ అయితే వారాహి సిల్క్స్లో. లాస్ట్ టైము మనం వెళ్ళిన వేరే వారాహి బ్రాంచ్లో కూడా క్వాలిటీ ఆఫ్ ది శారీస్ నేను ఎక్కువ ఫోకస్ చేశాను. మనకి క్వాలిటీ ప్రైస్ తక్కువకి రావాలి, ప్రీమియం క్వాలిటీ ఉండాలి. ప్రతి ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది కదండి, నాకు తెలుసు కదా, బికాజ్ నేను షాపింగ్ చేస్తాను కదా. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఈ మధ్య ఇట్లాగా కొత్త శారీస్ వస్తున్నాయి. ఇవేంటంటే కొంచెం వెయిట్ ఉన్నాయి, కానీ కూడా ఆల్ ఓవర్ వర్క్ ఇట్లా మీనాకారి వర్క్ వచ్చి ఇట్లా టెంపుల్ బార్డర్తో చక్కగా శారీ అంతా నిండుగా కట్టాము అని అంటే మాత్రం టూ గుడ్ ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది ఈ శారీ కూడా. ఈ శారీ ప్రైస్ ఎక్కడన్నా నాకు అనిపిస్తే బాగుండు, బట్ మీరు ఇక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు చూడండి. ప్రైస్తో వెతుక్కుంటూ టైం వేస్ట్ అయితే చేయను. ఇవన్నీ మనకి రెగ్యులర్ వర్క్ శారీస్ అనమాట. సో బేసికల్గా ఈ షిమ్మర్ జార్జెట్ శారీస్లో వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా ఉందనిపిస్తుంది. ఇది కూడా అంటే కట్టామా వేరే లెవెల్ గ్రాండ్నెస్ ఉంది. నాకు ఈ శారీ కూడా చాలా నచ్చింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కౌంటర్. ఇక్కడికి వచ్చేసి మనకి అసలు సిసలైన బనారసీ శారీస్ ఇవి. ఇదండి శారీ. లెవెండర్ శారీ వచ్చేసి మనకి ప్రైస్ దీని మీద లేదు యాక్చువల్లీ. ఆ ప్రైస్ ట్యాగ్ వాళ్ళకి ఏదో కోడ్ ఉన్నట్టుంది. ఈ శారీస్ అసలు ఇందాక నేను మాట్లాడాను కదా, కంచి పట్టు చీరలే కాకుండా మనకి బనారసీ శారీస్లో కూడా ఆ కంచి పట్టు గ్రేస్ని క్యారీ చేయొచ్చు అని అట్లా ఉంది ఈ శారీ. నాకైతే ఇది టూ గుడ్ అంటే టూ గుడ్ నచ్చింది. ఇందులోనే మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న కలర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి బనారసీ శారీస్ కూడా. ఈ శారీ వచ్చేసి మీనాకారి వర్క్తో మనకి శారీ అంతా వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది ఈ చీర కూడా. నైస్. బనారసీ శారీస్ చక్కగా మాటంటాయి చీర కట్టిన తర్వాత, అండ్ మన కోసమే ఉన్నాయా అన్నట్టు ఉంటాయి అనమాట. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బీజ్ శారీ కనిపించింది అంటే మనసు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది ఒక డిజైనర్ శారీలా ఉంది. 8899 దీని ప్రైజు. మొత్తం అంతా ఫుల్ షైన్ ఉంది క్లాత్లో. అండ్ ఇది వచ్చేసి మంచిగా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారనుకుంటా. అండ్ దానికి మంచిగా పేర్ చేసుకుంటూ ఈ బ్లౌజు. ఇది కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది ఇక్కడ. నైస్. అండ్ ఇవన్నీ కూడా మనకి బనారస్ శారీస్ లానే ఉన్నాయండి. చెక్స్ వచ్చింది శారీ అంతా. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. 8399. ఎస్, రెడ్ శారీకి మొత్తం విత్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. చెక్స్తో కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. అంటే ఒక చిన్న ఫంక్షన్కో ఎంగేజ్మెంట్ పార్టీకో అట్లా వెళ్ళామనుకోండి, బేసిక్ మినిమల్ జ్యువెలరీతో ఇది కూడా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. నైస్ కదా. ఎస్. సో ఈ ఫ్లోర్లో మనకి ఇంకా అవైలబుల్గా ఈ క్రాప్ టాప్స్ లెహెంగా సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ స్కర్ట్స్ అనమాట, బ్లౌజు ఫాలోడ్ విత్ దుపట్టా. అండ్ ఇది కూడా అంతే మనకి బనారసీ క్రాప్ టాపు, నెట్ క్రాప్ టాపు. సో క్రాప్ టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి బ్రైడల్ సెట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ బ్రైడల్ సెట్స్ అన్నీ ఇదిగో ఇట్లా అనమాట. ఇప్పుడు మీరు అక్కడ కూడా క్రాప్ టాప్స్ చూసారు, అవన్నీ కొంచెం సింపుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ బ్రైడల్ కలెక్షన్స్తో వచ్చాయి. అండ్ ఇది చూడొచ్చు, అసలు పెళ్ళి అని అంటే పెళ్లి కూతురు రెడ్ లెహంగాలోనే ఉండాలి అంతే. ఈ రెడ్ లెహంగా ఇస్ లైక్ ఆసమ్ అంటే ఆసమ్ ఉందండి. దీనికి ఇది వచ్చేసి మనకి నేను చూపిస్తాను మీకు క్లియర్గా. సరే బ్లౌజ్ అటు ఉంటుంది, అది పక్కన పెడితే ఎంత బాగుందంటే ఇది సాలిడ్ ఉంది. ఇది వావ్, టూ గుడ్. అసలు చాలా బాగుంది కదా. ఇది టోటల్లీ ఒక బ్రైడల్ లెహెంగా సెట్. ఇది కొంచెం సాలిడ్గా బరువు ఉంది. అండ్ దీనికి లెహెంగా ఉంది, దుపట్టా ఉంది, అండ్ అలాగే మంచి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం వర్కులు గిర్కులు ఏం చేయించక్కర్లేదు. సాలిడ్గా నాకు అసలు ఇట్లా సెట్ మొత్తం పెట్టి మీకు చూపించాలని ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇదిగో చక్కగా నెక్, స్లీవ్స్ అన్నీ ఇచ్చారు. ఇది ఫ్రంట్ నెక్, ఇది స్లీవ్స్, ఇది బ్యాక్ నెక్. చాలా బాగుంది ఇదైతే. ఇది కట్టుకొని మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే అసలు
వేరే లెవెల్, మనమే ప్రిన్సెస్ అన్నట్టు ఉంటుంది. టూ గుడ్ ఉంది. చూసారా సెట్? ఎస్, దిస్ ఈస్ ద సెట్ అన్నమాట. ఇప్పుడు చాలా నిండుగా కనిపిస్తుంది కదా, నైస్. సో ఈ సెక్షన్ అంతా మనకి లెహెంగాస్, అంటే ఇక్కడ మనకి రెగ్యులర్ వేర్ డీసెంట్ ప్రైస్లో ఉన్నటువంటి లెహెంగాస్ ఉన్నాయి, అండ్ అలాగే బాగా పార్టీ వేర్ బ్రైడల్ వేర్ లెహెంగాస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇన్ని చీరల్ని చూసినటువంటి మనకి ఇంకెన్ని చీరలు చూపిస్తారా అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక శారీ షాప్ నుంచి మీకు పూర్తిగా కలెక్షన్ అందజేస్తుంటాను. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.